ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? నేనేం చెప్పాను? సిరిపురం వెళ్తున్నానని చెప్పావు కదా, మరి కింద అందరి దగ్గర ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఏదో మూడ్లో అలా చెప్పేశాను. గీత విషయం ఏమైంది? అది అది ఏమైంది? నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు? నీ దగ్గర దాచే విషయం కాదు బావా, నీతోనే చెప్పుకోవాల్సిన విషయం. చెప్పు మరి. గీత విషయం గురించి వెళితే అక్కడ నా తలరాత మారిపోయే విషయం చూడాల్సి వచ్చింది. ఏంటది? నీకు నేను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పు. నీకు అలేఖ్య అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? అలేఖ్యానా? ఈ పేరెక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు బావా. ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. శ్రీకరే నా భర్త. గుర్తుకొచ్చింది. కాలేజీ రోజుల్లో నేనంటే ఇష్టం అంటూ వెంట పడుతుండేది. నేను అంతగా పట్టించుకోలేదు. నేనంటే ప్రేమ అంటూ తిరుగుతుండేది. నేను దూరం పెట్టాను. అది కాకుండా చిన్నప్పుడు నేను అమ్మా నాన్నలతో ఓ జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవేవో జరిగాయి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయినా ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? సిరిపురంలో అలేఖ్యని కలిశాను. అలేఖ్య, నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అతను ఎలా ఉంటాడో చెప్పు. కనీసం అతని ఫోటో అయినా చూపించు. అదిగో. అక్కడ నేను చూసింది ఇప్పటికీ ఒక భ్రమలా ఉంది. అలా అని మనకి బాధని కలిగించే విషయాలన్నీ భ్రమలైపోవు బావా. ఇప్పటికీ ఆ అమ్మాయి నిన్నే ఆరాధిస్తూ బతుకుతుంది. నిది పిచ్చి అన్నాను. నది పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ అంటుంది. నువ్వు ప్రేమిస్తున్న మనిషికి పెళ్ళైపోయి ఉండొచ్చు కదా అని అన్నాను. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేను అనంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.